ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది. అరాచక పాలనతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది. తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలను 3 రోజుల పాటుగా ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైన నేపథ్యంలో కుట్రలకు తెరలేపుతోంది. ఇందులో భాగంగా గన్ పార్క్ను ఇనుప కంచెలతో దిగ్బంధించింది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి అర్పించనున్న క్రమంలో గన్ పార్క్ చుట్టూ ఇనుప కంచెలు వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గన్ పార్క్ను దిగ్బంధించడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. అమరవీరుల త్యాగాలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్కు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. వంశీ, చెప్పండి. శోభన్, మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ వేడుకలకు సంబంధించి కూడా 3 రోజులు వేడుకలు నిర్వహించాలని కూడా, సంబరాలు నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కవులు, రచయితలు కావచ్చు, దాంతోపాటుగా ప్రజలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా 3 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు కొవ్వొత్తుల ర్యాలీని అటు పబ్లిక్ గార్డెన్స్ గన్ పార్క్ నుంచి కావచ్చు, అక్కడి నుంచి ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వరకు కూడా అటు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అటు ఏదైతే గన్ పార్క్ వద్ద ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభం కానటువంటి నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడికి ఎవరు రాకూడదని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అమరవీరుల స్తూపం వద్ద ఇనుప కంచెలతోటి కూడా ఎవరిని రానియకుండా అడ్డం వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ అంశానికి సంబంధించి చూస్తే మాత్రం అటు తెలంగాణ వాదులు కావచ్చు, ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి కావచ్చు, ఎవరైనా వచ్చి అక్కడికి ఏదైతే వచ్చి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడానికి అవకాశం కల్పించింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా, ఎవరు వచ్చినా కూడా సరైన విధంగా ఏర్పాట్లు చేసి వారు అమరవీరులకు నివాళులు అర్పించేందుకు కూడా సకల సౌకర్యాలను గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వేడుకలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అక్కడికి ఎవరు వెళ్ళకూడదనే ఉద్దేశంతో అక్కడ ఇనుప కంచెలతోటి ఏదైతే అమరవీరుల స్తూపానికి అడ్డుగా పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీనిని అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు దాంతోపాటుగా ఏదైతే అటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల వేడుకలకు పిలుపునిచ్చింది. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం రేపు జరగబోయేటువంటి తెలంగాణ భవన్లో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జెండా కార్యక్రమం జరగనుంది. అనంతరం అక్కడికి వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తర్వాత ఎల్లుండి అన్ని జిల్లా కార్యాలయాలకు సంబంధించి కూడా అక్కడ జెండా ఆవిష్కరణతో పాటుగా ఏదైతే ఆసుపత్రుల్లో కావచ్చు, అనాథ శరణాలయాలకు సంబంధించి అక్కడ సేవా కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించనున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమాలకు హాజరయ్యేటటువంటి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ భవన్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనటువంటి నేపథ్యం అప్పటి నుంచి కూడా 2014 వరకు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అనితర సాధ్యమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను కూడా ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా ఉద్యమాలను నిర్మించారు. ప్రజలలో చైతన్యం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను కూడా వారికి వివరించినటువంటి పరిస్థితి కూడా మనము చూస్తూ ఉన్నాము. దాని సందర్భంగా అటు కేంద్రం కూడా దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా అప్పటి నుంచి కూడా దాదాపుగా 10 సంవత్సరాల పాటు ప్రజలకు ఏదైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సాగునీటి రంగంలో
అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడంతో పాటుగా ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం, దాంతోపాటుగా రైతులకు సాగునీటి ఏదైతే నిరంతరం కల్పించడంతో పాటుగా కరెంటు కూడా విద్యుత్ ప్రజలకు 24 గంటలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు వైద్య రంగం కూడా దేశంలోనే 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలో వైద్య రంగాన్ని చూస్తే మాత్రం దాదాపుగా 11 స్థానాలకు పైగా ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగానికి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి బలోపేతం చేసి అటు వైద్య రంగానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దానికి అనుగుణంగా కూడా సిటీ నలువైపులా కూడా ఆసుపత్రులను తీసుకురావడము, కేసీఆర్ కిట్ తీసుకురావడము, న్యూట్రిషన్ కిట్ తీసుకురావడము, దాంతోపాటుగా ఇలా అనేక కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు రైతులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుకు పెట్టుబడి సహాయం అందించినటువంటి ఘనత మాత్రం అటు తెలంగాణ రాష్ట్ర ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకి సంబంధించి చూస్తే మాత్రం సకాలంలో ఎరువులు కావచ్చు, దాంతోపాటుగా సాగునీటి కొరత లేకుండా చూడటం కావచ్చు, దాంతోపాటుగా రైతు బీమా, రైతు బంధు లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా విద్యార్థులకు సంబంధించి కూడా గురుకులాలను ఏర్పాటు చేయడము, ఏదైతే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు స్కై ఓవర్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, దాంతోపాటుగా రోడ్ల నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల ఏదైతే ఐటీ రంగానికి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడంతో కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి 3 రోజుల కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం ప్రారంభం కాబోయేటటువంటి కొవ్వొత్తుల ర్యాలీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపుగా అటు 1000 మందికి పైగా కళాకారులు పాల్గొనే అవకాశం ఉంది. అటు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఈరోజు సాయంత్రం జరగబోయేటటువంటి కొవ్వొత్తుల ర్యాలీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద 3 రోజుల వేడుకలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సమాహితమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. శోభన్. రైట్ వంశీ, థ్యాంక్ యూ.